నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రోడ్డు ప్రమాదాల ద్వారా చాలా మంది చనిపోతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఎవరైతే రోడ్డు దాటుతూ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చాలా వీడియోలో చెప్పడం జరిగింది. కువైట్లో ఉన్న పోలీస్ అధికారులు కానీ కువైట్ ప్రభుత్వం కానీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకైతే కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా, లేకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. తాజాగా ఒక భారతీయ విద్యార్థి మనం చూసుకుంటే రోడ్డు దాటుతూ మరణించడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో ఇండియన్ సెంట్రల్ స్కూల్లో 10వ తరగతి చదువుతూ ఉన్న మెహదీ హాసన్ శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతను 10వ తరగతి పరీక్షకు సిద్ధమవుతూ ఉన్నాడు. శనివారం రాత్రి అవెన్యూస్ మాల్ సమీపంలో బంగ్లాదేశ్ కు సంబంధించిన ఒక వ్యక్తి కారు మనం చూసుకుంటే మెహదీ హాసన్ ను ఢీకొట్టింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలవ్వడంతో ఆ యొక్క కారు డ్రైవర్ ఎవరైతే బంగ్లాదేశీయుడు ఉన్నాడో స్వయంగా అతనే వెంటనే ఆసుపత్రికి బాలుడిని తీసుకువెళ్లడం జరిగింది. అలాగే తీవ్ర గాయాలవ్వడం, రక్తస్రావం కావడంతో అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మెహదీ హాసన్ మనం చూసుకుంటే మరణించడం జరిగింది. అలాగే ఈ యొక్క విషయం తెలియక తల్లిదండ్రులు మనం చూసుకుంటే సాయంత్రం నుంచి అయితే వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి. అలాగే యొక్క ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే వాళ్ళైతే హాస్పిటల్కు వెళ్లడం జరిగింది. వెళ్లిన వెంటనే వాళ్ళ యొక్క కన్న బిడ్డ ఎవరైతే ఉన్నారో అలా చనిపోయి ఉండడం చూసి ఆ యొక్క తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రోడ్లు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఎందుకు మనకే నేను జాగ్రత్త చెబుతూ ఉన్నానంటే, కువైట్ లోని రోడ్లపైన మనం చూసుకుంటే కువైటీలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, అతివేగంగా అయితే వస్తూ ఉంటారు. ముఖ్యంగా కువైటీలు ఎవరైతే ఉన్నారో అతివేగంగా వెళుతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ముఖ్యంగా పెద్ద పెద్ద రహదారుల పైన మీరు రోడ్డు దాటేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని వాహనాలు ఏమీ రాకపోతేనే రోడ్డు దాటండి. లేకపోతే గానీ మీ దగ్గరలో ఉన్న సిగ్నల్స్ దగ్గరికి కానీ, లేకపోతే మీ దగ్గరలో ఉన్న బ్రిడ్జీలు అయితే ఉంటాయి రోడ్లు అవతలికి దాటుకునే దానికి, వాటి ద్వారా రోడ్డు దాటడం అయితే క్షేమమన్నా. ఎందుకంటే గానీ కొంత దూరమైనా సరే ఆ యొక్క రోడ్డు దాటడం మంచిది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ, అలాగే ఈ యొక్క పిల్లవాడి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, ఆ యొక్క కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని చెప్పేసి మనమందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.